వైసీపీ కార్యకర్తలను చంపడం, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం మంచి సంస్కృతి కాదని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. విజయవాడలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకంపై గల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంపై నిరసిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ఆయన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నేతలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదు అని ఆరోపించారు. సూపర్ 6 అని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీలను విస్మరించి వైసీపీ కార్యకర్తలను చంపడం, అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడం పనిగా పెట్టుకుని పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. దేశానికి ఒక దశ చూపించే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. సూపర్ 6 అని అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో వచ్చినటువంటి వారు అవన్నీ కూడా గాలికి వదిలేసి ప్రజల మీద మాత్రం పడి రకరకాల దౌర్జన్యాలు అనేటువంటి దమనకాండలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళేది. మరి ఈ ప్రభుత్వం మరి ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఏదైతే అవమానకరంగా ఆయన యొక్క మహాశిల్పాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పారు విజయవాడ సెంటర్లో, మరి అప్పట్లో ఆ యొక్క ప్రారంభోత్సవానికి మన నియోజకవర్గం నుంచి కూడా వందలాదిగా మన దళిత సోదరులే, కేవలం దళిత సోదరులు అందరూ కూడా మరి వారి యొక్క ఖర్చులతో మరి అక్కడికి విజయవాడ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి అటువంటి నేపథ్యంలో ఈరోజు వారి విగ్రహానికి జరిగిన అవమానం దృష్టిలో పెట్టుకుని నిన్నటి రోజున మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల దగ్గర పాలాభిషేకం చేయడం కానీ మరి వారికి దండలేసి నివాళులర్పించే కార్యక్రమం మరి జగ్గంపేట నియోజకవర్గంలో పలు మండలాల్లో పలు గ్రామాల్లో చేయడం కూడా జరిగింది.